హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు 900 రూపాయల డీఏ బకాయిలు దసరా కానుకగా తీపి కబురు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కరువు భత్యం, డీఏ బకాయిల చెల్లింపుల విషయంలో అయితే తీవ్ర నిరాశలో ఉన్నారు. దాదాపుగా 900 కోట్లకు పైగా బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ముఖ్యంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) కింద ఉన్న ఉద్యోగులకు ఇది మూలిగే నక్కపైన తాటిపండు పడ్డట్టుగా మారింది. ఎందుకంటే వారికి పెన్షన్ భద్రత కూడా తక్కువగానే ఉంది. డీఏ బకాయిల ప్రస్తుత పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 6 నెలలకోసారి డీఏ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 డీఏలను మాత్రమే విడుదల చేసింది. ఇంకా 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పెండింగ్‌లో ఉన్న డీఏలు పాతవి కావడంతో అవి బకాయి పడినప్పటి నుంచి చెల్లించాల్సి ఉంటుంది. సో, వీటిని డీఏ బకాయిలని అంటాము. ప్రభుత్వం విడుదల చేసిన 2 డీఏలలో 90% బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని డీఏ విడుదల సమయంలోనే స్పష్టం చేసింది. మొదటి డీఏ బకాయి 6 నెలల డీఏ బకాయి పడిందనమాట. ఈ మొత్తం విలువ రూ. 600,00,00,000. రెండో డీఏ బకాయిలు 3 నెలల డీఏ బకాయిలు పడింది. దీని మొత్తం విలువ రూ. 300,00,00,000. ఈ లెక్కన నెలకు 100,00,00,000 చొప్పున బకాయిలు చెల్లించాల్సి ఉండగా సీపీఎస్ ఉద్యోగులకు 900,00,00,000 మేర నష్టపోయారన్నమాట. చెల్లింపులకు సంబంధించినటువంటి గతంలో ఇచ్చిన హామీలు మరియు ప్రస్తుత జాప్యం విషయానికొచ్చినట్లయితే మొదటి డీఏ బకాయిలు 2022 జూలై నుంచి 2024 అక్టోబర్ వరకు చెల్లించాల్సి ఉంది. డీఏ బకాయిలను 2025 జనవరి 17 నుంచి సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది. మొదటి డీఏకు 17 వాయిదాల డీఏ బకాయిలను 2025 ఫిబ్రవరి, జనవరి, మార్చిలలో 3 వాయిదాల్లో చెల్లించినట్టు చెప్తున్నారు. అయితే 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు నెల నెల నెలా చెల్లించాల్సిన 6 వాయిదాలను ఇంకా చెల్లించలేదు. రెండో డీఏ బకాయిలు 2023 జనవరి నుంచి 2025 జూన్ వరకు ఇవ్వవలసిన మరో డీఏ బకాయిలను 2025 జూలై నుంచి 28 సమాన వాయిదాల్లో అయితే చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే జూలై, ఆగస్టు నెలలు గడిచిపోయి సెప్టెంబర్ వచ్చినా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. మొదటి డీఏకి సంబంధించి 6 విడతలు, రెండో డీఏకి సంబంధించి 3 విడతలు కలిపి మొత్తం 9 విడతలుగా డీఏ బకాయిలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగుల డిమాండ్లు మరియు విజ్ఞప్తులు. తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీసీపీఎస్‌యూఏ) దసరా పండుగలోపు డీఏ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలిసి ప్ర ప్ర ఈ మేరకు వినతి పత్రాన్ని కూడా సమర్పించారనమాట. 6 నెలలకు ఇవ్వాల్సిన డీఏను 2 ఏళ్ల తర్వాత ఇచ్చి వాటి బకాయిలను వాయిదాల రూపంలో చెల్లిస్తామని చెప్పినా వాటిని కూడా సకాలంలో చెల్లించడం లేదని వారు సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. డీఏ బకాయిల చెల్లింపు జాప్యం కారణంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఈ మేరకు ప్రభుత్వం తక్షణమే గుర్తించి వాటిని పరిష్కరించాలని యూనియన్ కోరింది. దసరా పండుగకు ముందు ఈ బకాయిలు అందినట్లయితే ఉద్యోగులు సంతోషంగా పండుగను జరుపుకోవడానికి వీలవుతుందని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిల చెల్లింపుల్లో జాప్యం వారి ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను తక్షణం విడుదల చేయాలని అయితే ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఇది ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంపొందించడమే కాకుండా పండుగల సమయంలో వారికి ఆర్థిక ఉపశమనాన్ని కూడా అందిస్తుంది అని చెప్పవచ్చు.